ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం ఈ దినమున. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న సందర్భంలో ఆయనకు అనేక విషయాలు దేవుడు తెలియజేశాడు గనుక దేవుడు తెలియజేసిన మాటలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథములో 22 అధ్యాయాలు ఆయన రాయగలిగాడు కనుక ఇప్పుడు చదువుకున్న వచన భాగంలో 2 విషయాలని మనకు ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా పరలోకం గురించి మాట్లాడుతూ, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించి సంతోషించుడి అన్నాడు. అంటే పరలోకము అనేది దేవుడు నివసించేటువంటి ఒక నివాస స్థలము. నిరంతరము దేవుడు ఉండే స్థలం ఏందయ్యా అంటే అది పరలోకం. దేవునితో పాటు అనేక కోట్ల కొద్ది దేవదూతలు ఆ పరలోకములో దేవుని దగ్గర నివసించేవారు ఉన్నారు. ఒక దేవుడే కాదు, దేవునితోటి కోట్ల కొద్ది దేవదూతలు దేవుని సముఖములో పరలోకంలో ఉన్నారు. అంతేకాకుండా 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు. వారందరికీ తెలుపుతున్న సంతోషం ఏంటిదంటే, పరలోకమా, పరలోక నివాసులారా మీరందరిక సంతోషించండి అన్నాడు. ఎందుకు వారు సంతోషించాలి అంటే వారికి పరలోకంలో సంతోషం అనేది లేదా? పరలోకంలో సంతోషమే లేకపోతే మరి వాళ్ళు అంతకాలం అన్ని కోటాను కోట్ల కొన్ని యుగాలు ఏ విధంగా సంతోషం లేకుండా ఉన్నారా? ఎందుకు ఆ మాట వాడుతున్నాడు అంటే పరలోకంలోనే సంతోషం లేకపోతే ఇంకా మరి మనం ఎందుకు పరలోకానికి వెళ్ళాలి ఆ సంతోషం లేని స్థలములకు అని మనం అనుకోవచ్చు. ఎందుకు ఆ మాట వాడాడంటే, పరలోకంలో దేవుడు, దేవదూతలు, కెరూబులు, శరాబులు, 24 పెద్దలు, నా కోటాను కోట్ల సైన్య సమూహం అంతా ఉన్నప్పుడు పరలోకములో కూడా వారితో పాటు కలిసి మరి ఒకడు కూడా వారితో కలిసి ఉన్నాడు. ఎవడు వాడు? దేవుని చేత సృజించబడ్డటువంటి ఒక కెరూబు. ఆ కెరూబు పేరు లూసిఫర్. లూసిఫర్ అనే మాటకు వెలుగు సంబంధి, వేకువ చుక్క అని అర్థం. దేవునితో కలిసి ఉన్న సందర్భం ఉన్నదప్పుడు తనలోకి పాపం ప్రవేశించక మునుపు, అతడు సాతానుగా మారక మునుపు, సాతాను చీకటి, నిత్య చీకటి అనేది ఏమాత్రం తనలోకి రాక మునుపు అతడు దేవుని సముఖములో, దేవుని దగ్గర, దేవునితో కలిసి ఉన్నటువంటి విధానం ఒకటి ఉంది. అప్పుడు అందరికీ సంతోషమే. కానీ ఎప్పుడైతే ఆ లూసిఫర్లోకి ఒక చీకటి అనేది తనలోకి ఆహ్వానం చేసుకున్నాడో, ఒక చీకటి తనలోకి తీసుకొచ్చుకున్నాడో, అప్పుడు అతనిలో ఒక స్వభావము మారిపోయింది. దేవుని అంత అభిప్రాయము కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి లూసిఫరు దేవుని అభిప్రాయాన్ని కాస్త పక్కకు నెట్టేసి దేవుని చేత అభిషేకం పొందుకున్న వ్యక్తి, దేవుడి విషయంలో అన్ని లోకాలకు వెళ్తుంటే దేవునితో కలిసి వెళ్ళిన వ్యక్తిలోకి
దేవునిని అంటుకట్టబడి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఒక రోజు తనలోకి ఒక చీకటి అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆ దేవుని సంబంధించిన విషయాలన్నీ పక్కకు పెట్టేసి తనలోకి ఒక చెడు కార్యము జరగడము మొదలు పెట్టుకున్నాడు. ఒక చెడ్డ కార్యము తనలోకి వచ్చేసింది. తనలో ఒక గర్వం వచ్చేసింది, ఒక అహంకారం వచ్చేసింది. దేవునితో దేవుడెంతో నేనంతే, నేను దేవునితో సమానుణ్ణి, దేవుడు ఎందుకు ఆ సింహాసనం మీద ఎప్పటి కూర్చోవాలి, నేను కూడా కూర్చోవాలి. ఈ విషయంలో ఉన్న వారందరూ దేవునికి ఏ విధంగా నమస్కారం చేస్తున్నారో నాకు అలాగనే వీరందరూ నమస్కారం చేయాలి. దేవుణ్ణి ఏ విధంగా వారందరూ ఆరాధిస్తున్నారో నన్ను కూడా ఆరాధించాలి, నన్ను కూడా గణపరచాలి. నేను కూడా దేవునంతటి అభిప్రాయం కలిగిన వాడను, నాకు మరుగైనది ఏది లేదు, అన్ని లోకాలు నాకు తెలుసు, అన్ని ప్రపంచాలు నాకు తెలుసు, విషయమంతా నాకు తెలుసు అన్నటువంటి గర్వము, అహంకారం అనేది ఆ చీకటి తనలోకి ప్రవేశించినప్పుడు తనకు వచ్చిన స్వభావం అది. కనుక దేవునితో కలిసి ఉన్నంత వరకు దేవదూతలందరూ సంతోషించి ఆనందించారు, వారు కూడా ఆనందించారు. ఎప్పుడైతే ఆ అభిప్రాయం వచ్చేసిందో అది దేవునికి కాస్త వీళ్ళలోకి ఇలాంటి స్వభావం వచ్చేసింది కదా, అంటే దేవుడు తనలోకి వచ్చిన ఆయన స్థితిగతులు దేవునికి తెలియయా అంటే తెలుసు. దేవుని యొక్క మహత్తరమైన అద్భుతమైన ప్రణాళిక ఒకటి ఉంది. ఎందుకంటే విశ్వంలో రెండు శక్తులు ఉన్నాయి. ఆ రెండు శక్తులని ఎవరు సృజించిన వ్యక్తి కాదు, తనకు తానే అవి స్వయంభుగా ఉన్నటువంటిది. ఒకటేమో దేవుడు, రెండవది చీకటి. ఇవి రెండు ఉనికిలోనే ఈ లోకాలు, ప్రపంచాలు, విశ్వమంతా ఏమి లేని కాలంలో అవి రెండు మాత్రమే స్వయంభుగా ఉన్నాయి. కనుక చీకటిని ఎట్టు చేసి లేకుండా చేయాలి అని దేవుని యొక్క అభిప్రాయము. ఆ చీకటి లేకుండా చేయాలంటే చీకటిని తట్టుకునే వ్యక్తి ఒకడు కావాలి, వెలుగుని తట్టుకునే ఒక వ్యక్తి కావాలి. కనుకనే దేవుడు అన్నిటిని సృష్టిస్తున్న సందర్భములలో మొట్టమొదటిసారిగా రెండు వేకువ చుక్కలను సృజించాడు. ఒక వేకువ చుక్క యేసయ్య, రెండవ వేకువ చుక్క సాతాను. కనుక దేవుని యొక్క పని అంతా యేసయ్య జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ ఎన్నటికైనా నేను సృజించిన ఈ యొక్క వేకువ చుక్కైన సాతానుడు నాకు దూరమైపోతాడు, ఆ చీకటిని దిద్దడు, ఆహ్వానం చేసుకుంటాడు, తనలోకి ఈ యొక్క స్వభావం వచ్చేస్తుందని దేవుడు అనంత జ్ఞాని గనుక తన కాలంలోకి వెళ్ళి చూసినప్పుడు ఆ దృశ్యము తండ్రి అయిన దేవునికి ఆ దృశ్యం కనబడ్డది. వీడు ఎన్నటికైనా ఈ చీకటిని తనలోకి చేర్చుకొని నా మీద తిరుగుబాటుతనం చేసే విధంగా తయారవుతాడని దేవుడు ఎప్పుడో ఆ దృశ్యాన్ని చూశాడు. ఎందుకంటే దేవుడు కాలములలో సంచరించేటువంటి వాడు, ఇప్పుడున్న ఈ భూమి కాక మునుపు ఇంకెన్నో యుగాలు గడిచిపోయాయి. ఆ యుగాలలో సంచరించి, కాలాలలో సంచరించి, ఇంకా 1,00,000 యుగాలలో ఏమి జరుగుతుందో దేవుడు ముందుగాలే తెలుసుకునే వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఎప్పుడైతే ఆ చీకటి తనలోకి వచ్చినప్పుడు తన స్వభావం పూర్తిగా మారిపోయింది కనుక వాడు పరలోకంలో ఉండడానికి వీలు లేదని, ఆ దేవుని సముఖములో ఉండడానికి వీలు లేదని ఆ పరలోకములో ఉన్నటువంటి వాణిని త్రోసివేసి
భూమి మీద పడదోశాడట. కనుక అంతవరకు ఆ వాడితో పాటు పరలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వీడు ఎప్పుడు ఎవరిని ఏమి చేస్తాడో, ఎలా మోసం చేస్తాడో అని చాలా మందిలో భయం ఉండేది కదండి. అందుకనే వాడు దేవదూతల్ని సైతం మోసం చేసి పడగొట్టాడు. తన తోకతోని 3వ భాగము ఉన్న దేవులందరినీ ఈడ్చి భూమి మీద పడేశాడట. పరలోకంలో వాంతో పాటు ఎన్నోసార్లు యుద్ధములు జరిగాయి. కనుక మికాయేలు కూడా యుద్ధం చేశాడు అపవాదితోటి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, మొట్టమొదటిసారిగా మికాయేలుతో యుద్ధం చేశాడు అపవాది. 7వ వచనం చదువుతున్నాను. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరు గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. అంటే పరలోకంలో ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి వానికి అనుకూలంగా కొంతమంది దూతలను తన వశములోకి తీసుకొని దేవుని మీదికి, దేవుని దేవదూతల మీదికి యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు. అప్పుడు ఆ యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి ఎవరయ్యానంటే మికాయేలు దూత. కనుక మికాయేలు దూత వానితో యుద్ధం చేసి వాని జయించాడు. కనుక వాని దూతలను పరలోకంలో ఉండకుండా, ఇంకా పరలోకంలో తిరుగుబాటుతనం జరగకుండా, పరలోకంలో దేవదూతలు మోసపోకుండా, పరలోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులను కూడా వాడు మోసం చేయకుండా, పరలోకంలో లేకుండా చేయాలని ఆ పరలోకంలో నుంచి వాడిని భూమి మీద తోసివేశాడు. గనక ఆ కారణాన్ని బట్టి పరలోకములో ఉన్నవారితో చెబుతున్నాడు, పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సాహించి సంతోషించి ఆనందించుడి అన్నాడు. అందుకే మీరు మోసం చేసేవారు ఎవరు లేరు, మీరు మోసపోయేవారు లేడు, ఇంకా మిమ్మల్ని అన్యాయం చేసేవాళ్ళు లేడు, మీకు పాపం అందించేవాళ్ళు లేడు, వాడు అక్కడి నుంచి తోసివేయబడ్డాడు. కనుక మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి అన్నాడు. అదే భూమి మీద ఉన్న వారితో ఏం చెబుతున్నాడు? రెండో మాట ఏం చెబుతున్నాడు? భూమి మీద ఉన్న వారితో మనం చదువుకున్న మూలవచనములు ఏం చెబుతున్నాడు? భూమి సముద్రమా మీకు శ్రమ. రెండో మాట భూమి సముద్రమా మీకు శ్రమ అన్నాడు. మరి భూమికి ఎందుకు శ్రమ అంటే, ఈ భూమి మీద దేవుని పోలికలో సృజించబడ్డ మానవులు ఉన్నారు కనుక ఈ భూమి మీద ఉన్న మనుషులను సైతం వారు మళ్ళీ పాపము చేయించి, ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించకుండా, ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్లకుండా వారిని పాపములో పడేస్తే వారు అసలు దేవుణ్ణి సృష్టికర్తైన దేవునికి నమస్కారం చేయరు, దేవుణ్ణి ఆరాధించరు. వీరు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి పోకుండా ఉంటారు అన్నటువంటి కోణంలో వాడు ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద ఉన్న దేవుని పోలికలో సృజించబడ్డ మానవులమైన ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని సైతం అదే మోసం చేస్తున్నాడు. వాడు భూమి మీదకి వచ్చి మొట్టమొదటిసారి చేసిన మోసం ఏంటిదయ్యానంటే అబద్ధము. వాడు చేసిన మొట్టమొదటిసారి మోసం ఏంటిది? అబద్ధము. ఎవరితోనే అబద్ధం ఆడించాడు? అవ్వమ్మతోనే అబద్ధం ఆడాడు మొట్టమొదటిసారిగా. దేవుడు సత్యమును చెప్పేవాడు, వాడేమో అబద్ధమును క్రియేషన్ చేసేవాడు. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద దేవుడు తన స్వరూపములో తన పోలికలో చేసిన మానవుని రాకు తప్పించడం కొరకు, తప్పిదములు చేయడం కొరకు, పాపములో పడేయడం కొరకు వాడు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంటిదంటే అబద్ధము. దేవుడు ఈ భూమిని చేసేటప్పుడు ఆదికాండంలో కొన్ని విషయాలు మనకు మరుగుగా మాట్లాడుతూ చెప్పాడు, రహస్యంగా మాట్లాడుతూ చెప్పాడు.
వాటిని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధించి చదివితే మనకు అర్థమవుతుంది కదండి. దేవుడు సృష్టి క్రమంలో రెండు విధాలుగా మనకు వేరు చేసి చెప్పాడు. చూడండి, మొదటిగా వెలుగును చీకటిని వేరుపరిచాడట. ఆదికాండము 1వ అధ్యాయంలో 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను అన్నాడు. ఈ వెలుగును చీకటిని వేరుపరచడం అంటే ఇది మనకు చదివితే అంతవరకే అర్థమవుతుంది. కానీ వెలుగు అని అంటే ఎవరు? దేవుడు. చీకటి అంటే ఎవరు? దుష్టుడు. ఒకప్పుడు వెలుగు చీకటి కలిసి ఉన్నటువంటి స్థాయి పరలోకంలో ఉండే కనుక పరలోకంలో ఉన్నటువంటి వెలుగును చీకటిని ఏ విధంగా వేరుపరిచినట్టుగా ఇక్కడ దేవుడు చీకటి అనేది రెండు వేరువేరుగా చేసి పడేశాడు. వెలుగు, అందుకే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడంట. వెలుగేమో మంచిది, చీకటేమో చెడ్డది. వెలుగు మరొక పేరేంటిది? యేసయ్య అన్నాడు కదా, వెలుగుతో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఎంత మాత్రము నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆ వచన భాగం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వెలుగును చీకటిని వేరుపరిచెను అని మనకి ఇక్కడ రాయబడ్డప్పుడు మనమేమనుకుంటున్నామంటే ఈ భూ సంబంధమైన వెలుగు, ఈ భూ సంబంధమైన చీకటి అనుకుంటున్నాం కదండి. ఈ భూ సంబంధమైన వెలుగు చీకటి అయితే ఈ వెలుగు చీకటిని మనకు ఏర్పరిచింది ఎప్పుడు? సూర్యుని చంద్రుణ్ణి సృజించినప్పటి నుంచి వెలుగు చీకట్లు మనకు ఏర్పడ్డాయి. పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రి చంద్రుడు అన్నాడు. మరి 4వ దినమున సూర్యచంద్రులను చేశాడు. మరి అది వరకు ఏ చీకటి ఏ వెలుగు ఉండే భూమి మీద కదండి. కనుక దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కొన్ని మరుగుగా రహస్యంగా మాట్లాడతాడు. కనుక ఇక్కడ వెలుగును చీకటిని వేరుపరిచనంటే ఏ దేవుడు అపవాదిని వేరైపోయిండు. ఒకప్పుడు వారు కలిసి ఉన్నోళ్ళే, కలిసి తిరిగినోళ్ళే, కలిసి ఉన్నోళ్ళే, అక్కడ వేరు చేయబడ్డట్టుగా కనబడుతుంది. ఇంకో విషయాన్ని గమనిస్తే ఏదైనా తోటలో అన్ని రకాల చెట్లపై ఎన్నో సృజించిండు. అందులో ప్రాముఖ్యంగా 2 చెట్లు మాత్రమే దేవుడు గుర్తు చేస్తున్నాడు కదండి. ఎన్నో చెట్లు ఉన్నాయట ఆ తోట నిండా, రకరకాల ఫల వృక్షములతో ఉన్నాయి. కానీ అక్కడ చెప్పింది ఏంటిది? 2 చెట్లనే ప్రాముఖ్యంగా తీసుకున్నాడు దేవుడు. ఒకటి జీవవృక్ష ఫలముల చెట్టు అన్నాడు, రెండవది మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు అన్నాడు కదండి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు చూడండి. 16 నుంచి చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదనుమని నరునికి ఆజ్ఞాపించెను అన్నాడు. ఇక్కడ ఏమేం చెట్లు అంటే జీవ వృక్షపు చెట్టు అనేది ఒకటి ఉన్నది, తెలివినిచ్చు చెట్టు ఉన్నది, వాటితో పాటు ఇంకా అనేక చెట్లు ఉన్నాయట. 9వ వచనంలో
మరియు దేవుడైన యెహోవా చూశారండి, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్ష ఫలమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అన్నాడు. అనేక వృక్షాలు ఉన్నాయి ఆ ఏదైనా తోటలో, కానీ అందులో ప్రాముఖ్యమైన 2 వృక్షాలు. ఒకటేమో జీవ వృక్షపు ఫలము, ఒకటేమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం అన్నాడు. కనుక జీవ వృక్షములు తింటే నిరంతరము జీవిస్తావు అన్నాడు. అది జీవింపజేస్తుంది జీవవృక్ష ఫలం. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలం తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు కదండి. నువ్వు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలమును తిన్నట్టయితే నువ్వు వెంటనే చచ్చిపోతావు, కుమారుడా దాన్ని తినద్దు అన్నాడు. సాతానుడు దేన్ని ప్రేరేపించి తినబెట్టాడు? జీవవృక్ష ఫలమును తినబెట్టిండా, మంచుల తెలిసి ఫలం తినబెట్టిండా? అంటే మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలము వృక్ష ఫలం తింటే నీవు చచ్చిపోతావు, నేను చంపేయాలి నేను అనుకున్నాడు. అనుకొని ఆ వృక్ష ఫలమును తింటే నువ్వు చచ్చిపోతావు అన్న ఉద్దేశంతో ఆ చెట్టు మీదనే వాడు శిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఆ చెట్టు మీదనే వాడు శిష్ట వేసుకొని కూర్చొని, ఎప్పుడు నాకు అవ్వమ్మ దొరుకుతుందా, ఎప్పుడు అవ్వమ్మతో నేను మాట్లాడాలా, ఎప్పుడు అవ్వమ్మకు ఈ పండు తినబెట్టాలా అని ఎదిరి చూసుకుంటూ కాసుకుంటూ కూర్చున్నాడు. ఆదాము ఉంటే వాని పని ఏమి జరగదు గనక ఆదాము లేని సమయంలో, అవ్వమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో అవ్వమ్మతో మాట్లాడ మొదలుపెట్టి ఆ అవ్వమ్మను పండు తినబెట్టి ఆ పాపాన్ని మరణాన్ని లోకంలోనికి తీసుకొచ్చే విధంగా చేశాడు కదండి. అంటే ఇక్కడ జీవవృక్షము ఫలం అనేది దేవునికి సంబంధించింది, మంచి చెడ్ల తెలివినిచ్చు చెట్టు అనేది దుష్టునికి సంబంధించింది. అది తింటే చచ్చిపోతావంటే దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసి ఆదామవ్వలను చంపేస్తే ఈ లోకమంతా నా వశంలో ఉంటుంది, పరలోకంలో నన్ను ఎవరు కూడా ఆరాధించి నాకు ఎవరు కూడా ఘనతనియ్యలేదు, కనుక ఈ భూమి మీద నేను ఘనత వహిస్తాను, ఈ భూమి మీద నేను గొప్పవాడిగా ఉంటాను, ఈ భూమి మీద మానవులంతా నన్నే ఆరాధించాలి, ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించకూడదు, సృజించిన దేవుణ్ణి ఎవరు కూడా ఆరాధించకుండా మనుషులందరినీ నన్ను ఆరాధించే విధంగా నేను చేసుకుంటాను, మానవ జాతి అంతా నా వశంలోనే ఉంటుంది, నేను ఈ భూమి మీద అధికారిగా ఉంటాను, ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంటది, నేను ప్రపంచాన్ని ఏలుతాను, నాకు పరలోకంలో ఎట్లా దేవుని సింహాసనం మీద కూర్చునే అర్హత నేను కోల్పోయాను, నాకు పరలోకంలో ఎప్పుడు అలాంటి ఘనత జరగలేదు కనుక ఆ ఘనత ఏదో నేను భూమి మీద ఆ ఘనత తెచ్చుకుంటాను, ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని పాపంలో పడేసి మరణంలోనికి తీసుకెళ్ళి దేవుడు నాకు ఏ విధంగా నాకు అన్యంగా తోసివేశాడో ఆ దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్లకుండా చేస్తాను, ఎవరు ఆయనకు నమస్కారం చేయకుండా చేస్తాను, ఎవరు ఆయనకు మొక్కకుండా చేస్తాను, సృష్టికర్త గురించి తెలియకుండా చేస్తాను, నేనే అందరూ నాకే భూమి మీద జీవించిన కాలము నాకు నమస్కారం చేసే విధంగా చేసుకొని వీరి భూమిని విడిచిన తర్వాత తిరిగి యుగ యుగాలు ఆ నరకంలోకి తీసుకెళ్తాను అనుకున్నారు వారు. అంటే వాని కుయుక్తులు అంత బలముగా ఆలోచన చేసి ఆ ఒక్క ఫలమును వాడు తినబెట్టే ప్రయత్నం చేశాడు అవ్వమ్మకు. దాని వెనుక ఎంత రాశి ఉన్నదో చూడండి. ఈ భూమి మీద అధికారం అంతా నాకు వస్తుంది, పరలోకములో నాకు దక్కని ఘనత, ఈ భూమి మీద నేను ఘనత వహించుకుంటాను, మనుషులందరూ నన్నే ఆరాధించే విధంగా చేసుకుంటాను, మనుషులందరికీ నేను చీకటి వారి కళ్ళ గుడ్డితనం కలుగ చేస్తాను అన్నాడు. అందుకని కనుక ఎప్పుడైతే అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఆ పండు తినబెట్టిండో అవ్వమ్మతో ఏం మాట్లాడాడు?
దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడి అవ్వమ్మ నా పండు తినబెట్టే విధానం చేశాడు. చూడండి ఆ వచన భాగమును, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. వాడు ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఒక అబద్ధ స్వభావంను తీసుకొచ్చే మాట్లాడతాడు. ఆ అవ్వతో ఏమంటున్నాడు? ఇది నిజమా? ఏది నిజము? ఈ తోట ఫలములోని చెట్ల ఫలములన్నీ కూడా దేవుడు మీరు తినవద్దని చెప్పానా అన్నాడు. మరి దేవుడు అట్లే చెప్పిండా? తినవద్దని చెప్పిండా, తినమని చెప్పిండా? ఏమని చెప్పిండు దేవుడు వారికి? సమస్త వృక్ష ఫలములు తినమన్నాడా, తినకమన్నాడా? అన్ని తినమన్నాడు. కానీ వీడేం చెబుతున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. ఏమని? దేవుడు మిమ్మల్ని తినకమని చెప్పానా అన్నాడు. అప్పుడు అవ్వమేమంటుంది? లేదు లేదు, మమ్మల్ని అన్ని తినకమని చెప్పలేదు, అన్ని తినమనే చెప్పిండు, కానీ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు అన్నాడు. అవ్వమ్మ నిజమే చెప్పింది. అప్పుడు అంటే సాతాను వాడు మాట్లాడే మాటలు కుయుక్తిగా మాట్లాడతాడు. ఎదుటి వ్యక్తిలో నుంచి ఏమి జవాబు వస్తుందో విని ఆ జవాబు ప్రకారం మళ్ళీ వాడిని ఏ విధంగా పడగొట్టాలనో ఒక కుయుక్తితో మాట్లాడతాడు సాతానుడు. అది గ్రహించాలి, అది గ్రహించాలి. కనుకనే మొట్టమొదటిసారిగా మానవ జాతిని అబద్ధములో పడేసే ప్రయత్నం చేసి అబద్ధం పలికించాడు. అబద్ధము పలికించాడు. కనుక ఇప్పుడు చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆయన గురించి యేసుప్రభు ఏం చెబుతున్నాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము ఏం చెప్తున్నాడు యేసుప్రభు వాని గురించి ఇక్కడ మాట్లాడుతూ? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు అన్నాడు. దేవుడు ఎప్పుడు సత్యమును చెప్పే వ్యక్తి, సాతానుడు ఎప్పుడు అబద్ధమును చెప్పే వ్యక్తి. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు భూమి మీద ఉన్న మానవ జాతి అంతా అబద్ధమునే నమ్ముతుంది, కానీ సత్యాన్ని నమ్మేవారు తక్కువ. సత్యం అనేది భూమి మీద లేకుండా చేసిన దుష్టుడు. ప్రతి మనిషి అబద్ధమును ఎక్కువగా ప్రేమించి అబద్ధపు మాటలకే చెవి యొగ్గి అబద్ధములకు వారు త్వరగా క్యాచ్ చేసుకుంటారు అబద్ధాన్ని. కానీ సత్యమును వారు గ్రహించరు. సత్యం చెబితే ఎవరు కూడా నమ్మరు, అబద్ధమును చెప్పితే నమ్ముతారు. కనుక దుష్టుడు ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా చేసిన పని ఏంటిదంటే అబద్ధము పుట్టించాడు. కనుక వాని పేరు యేసుప్రభు చెప్పిన మాట ఏంటిదంటే వాడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు అన్నాడు. ఆ అబద్ధముతో మానవ జాతిని అంతా నింపేశాడు. సత్యం వారికి దొరకకుండా చేశాడు, సత్యంలో నడవకుండా చేశాడు. నేను మీకు సత్యంలో నేను తెలియజేస్తున్నాను పిల్లలారంటే, ఈరోజు మనుషుడు సత్యాన్ని నమ్మడు, కానీ అబద్ధము మాట చెప్పితే ఎంతగానో నమ్మి రకరకాలుగా నమ్ముతారు.
కనుక యేసయ్య వచ్చింది ఎందుకయ్యానంటే ఈ భూమి మీద సత్యమును స్థాపించడం కొరకు వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో యేసు ప్రభు చెబుతున్న మాట, యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడి ఉండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు సత్యం అంటే ఏమిటి అని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే సత్యమును ఈ భూమి మీద చెప్పడం కొరకు వచ్చాడు, సత్యమును స్థాపించడం కొరకు వచ్చాడు, సత్యమైనటువంటి జనాంగాన్ని, సత్యమైన ఒక రాజ్యాన్ని స్థాపించడం కొరకు వచ్చాడు. లోకమంతా అబద్ధముతో నింపేశాడు దుష్టుడు. ఈ అపవాది చేసే పనులేంటి అంటే ఇంకా వాడు దేవునికి వైపు పిల్లలు చూడకుండా ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని సైతము పూర్తిగా పాపములో పడేసే ప్రయత్నం చేస్తూ వానికి అనుకూల విధముగా విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టాడు. విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టాడు. కనుక ప్రతి మనుషుడు ఆ విగ్రహారాధనే చేసి, విగ్రహారాధనే దేవుడికి మొక్కుకొని వాడు చచ్చిపోతే నరకానికి పోవాలి అన్న ఉద్దేశం కొద్దీ వాడు విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టాడు మొట్టమొదటిసారిగా. ఈ విగ్రహారాధన మనకు ఎక్కడ కనబడుతుందంటే నిమ్రోదు దగ్గర నుంచి కనబడుతుంది విగ్రహారాధన. విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత కొన్ని మాంత్రిక క్రియలు తీసుకొచ్చి పెట్టాడు. వానికంటూ చాలా మంది పరిచారకులు ఈ లోకంలో ఉన్నారు. వానికి సేవ చేసేవారు, వాని అనుచరులు, ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని మోసం చేసేవారు చాలా మంది వానికి సేవకులు ఉన్నారు, వాని పనివారు ఉన్నారు. అలా ఏర్పాటు చేసుకున్నాడు వాడు భూమి మీద. వానికి అనుకూలంగా కొంతమందిని వాని వైపు ఉండే విధంగా తయారు చేసుకున్నాడు. అందుకనే పౌలు గారు ఆ మాట చెబుతూ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటను చెబుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూశారండి, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. వానికి పరిచారకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ భూమి మీద మానవ జాతి ఆరంభమైన కానుంచి వానికి పరిచారకులు ఉన్నారు, వాన్ని అనుకరించేవారు ఉన్నారు, వానికి సేవ చేసేవారు ఉన్నారు. కనుక దేవుడు వానికి నియమించినటువంటి కాలము సంపూర్తి అయిపోతుంది ఇంకా. కనుకనే వానికి సమయము కొంచెమేనని తెలుసుకొని వాడు బహు క్రోధము గలవాడై తిరుగుతున్నాడట. వానికి సమయం కొంచెమే ఉన్నదని ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న యోహాను గారికి దేవుడు తెలియజేస్తే ఆ మాటను ఇందులో రాశాడు. కనుక ఎప్పటి నుంచి ఈ భూమి మీద వాడు పడవేయబడ్డ నాట నుంచి ఈ భూమి మీద మానవ జాతిని పాడు చేసుకుంటూ, మానవ జాతి అంతటిని చెరిపివేసుకుంటూ, మానవ జాతిని పాపములో పడేసుకుంటూ, వ్యభిచారాలు చేయించే విధంగా, హత్యలు చేయించే విధంగా, దొంగతనాలు చేయించే విధంగా చెడు కార్యములన్నీ చేయించడం ఒక ఎత్తు అయితే, ఎక్కువగా దేవుని సత్యమందు నిలవకుండా చేసే వ్యక్తి మరొక కోణంలో వాడు జరిగిస్తున్నాడు. సత్యంలోకి ఎవరు వెళ్ళద్దు,
సత్యమును ఎవరు తెలుసుకోవద్దు, సత్యమందు ఎవరు నిలిచి ఉండొద్దు. అందరు పాపంలో పడిపోవాలి. అందరు పాపంలో మరణిస్తే పాపం వల్ల వచ్చు జీతం మరణము గనుక అందరు నరకానికి వస్తారు. ఇట్లనైనా నా కోపము దేవుని మీద తీర్చుకుంటాను. దేవుడు సృజించిన తన పిల్లల్ని నరకానికి తీసుకెళ్ళి దేవుని మీద నా కోపాన్ని తీర్చుకుంటానన్న కక్షతో వాడు దేవుని మీద తిరుగుబాటుతనముతో మానవ జాతి అంతటిని పాపములో పడేస్తూ వచ్చాడు. రకరకాల వానికి విద్యలున్నాయి, ఇంకా మాంత్రిక విద్యలున్నాయి. అవి సాతాను చేయించే పనులే. అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరములైనా కానీ వాని క్రియలు ఇంకా భూమి మీద పూర్తిగా లయం కాకుండా కొనసాగుతూనే ఉన్నాయట. చూడండి, వాడు ఎలాంటి వాడిని తయారు చేసుకున్నాడో. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటిసారిగా తన ప్రజలకు చెప్పుతున్న మాట 9-10 వచనాలని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 9-10 చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏ కృత్యములను నీవు చేయ నేర్చుకోకూడదు. తన కుమారుణ్ణైనను తన కుమార్తెనైనను అగ్నిగుండమును దాటించు వానికైనను శకునమును చెప్పు సోదగానికైనను మేఘశకునములను గాని సర్పశకునములు గాని చెప్పువానికైనను చిల్లంగి వానికైనను మాంత్రికుడినైనను ఇంద్రజాలకుడినైనను కర్ణపిశాచి గలవానినైనను దయ్యముల యుద్ధ విచారణ చేయువానినైనను మీ యుద్ధ ఉండనీయకుడి. ఇన్ని రకాల ఏయమైన క్రియలు భూమి మీద జరిగించుకుంటూ మనుషులను ఇటువైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే ఈ భూమి మీద వాని సంతానం ఎవరు? శకునములు చెప్పేవారు, జ్యోతిష్యం చెప్పేవారు, మాంత్రిక విద్య నేర్చేవారు, కర్ణపిశాచి సంతం చేసేవారు, అగ్నిగుండములు దాటించేవారు. అంటే విగ్రహారాధనకు సంబంధించిందంతా కూడా చేయించి నిన్ను సృజించిన దేవుణ్ణి మర్చిపోగొట్టే విధంగా చేసేవాడు. దేవునికి నువ్వు ఆరాధన చేయకుండా, నిన్ను సృజించిన దేవునికి మొక్కకుండా వీటి వైపు మానవ జాతిని ఈ లోకములో ప్రవేశపెట్టి మానవ జాతిని అంతా చెరిపేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడ్డది. చూడండి, 20వ వచనం చదువుతున్నాను. ప్రకటన 9:20. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు అన్నాడు. అంటే ఇన్ని రకాల రేపు దేవుడు జరిగిస్తున్నటువంటి ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమల కాలంలో ఎన్నో శ్రమలు జరుగుతున్నప్పటికీ వారు మారు మనసు పొందకుండా వారు చేసుకున్నటువంటి కర్రతో గాని రాయితో గాని, తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంకా కర్రతో, రాయితో, కంచుతో, వెండితో, బంగారంతో తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా వారు విడిచిపెట్టడం లేదు గాని, మారు మనసు పొందుతలేరు గాని, ఇంకా వాటిని అన్ని రకాల శ్రమలు అనుభవించి కూడా వాటినే వారు పట్టుకుంటా అన్నారంటే వారి హృదయములలో వాడు ఎంత బలముగా పనిచేశాడో చూడండి. అంటే ఒకవేళ దేవుని శక్తిని చూసి కూడా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తూ కూడా వారు దేవుని వైపు తిరగకుండా వాటి మీదనే మనసు పెట్టే విధంగా సాతానుడు వారి హృదయములలో అంతగా చీకటి ప్రభావాన్ని చూయించాడు. కనుక సాతానుకు సమయము కొంచెమే ఉన్నది. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసి భూమి మీద మానవ జాతిలోకి వెళ్ళి ఎంత పాపములో పడేయాలని వాడు చూసినప్పటికీ
దేవుడు కరుణా వాత్సల్యం గలవాడు గనుక తను సృజించిన బిడ్డలు ఎవరు పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా, నరకంలో పడిపోకుండా వారికి సత్యం తెలియాలని, వారికి నీతి తెలియాలని దేవుని కోణములో దేవుడు పని చేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ సాతాను భూమి మీదగా వానికి ఇవ్వబడినటువంటి పని ఎంతంటే 6000 సంవత్సరాల కాలమే. వాని పని ఆది కాండం మొదలు పెడితే ఈ ప్రకటన గ్రంథము చివరికి రేపు యేసయ్య వచ్చేంత వరకు 6000 సంవత్సరాల కాల పరిమితి వానికి ఇవ్వబడ్డది. ఇప్పుడు 6000 అయిపోయింది. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కొంచెం కాలమే ఉన్నది ఇక వానికి. ఈ కొంచెం కాలంలో వాడు ఎక్కువగా పని చేయాలని భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు విరివిరామ లేకుండా తిరుగుతున్నాడట. ఇంకా మనమన్నా ఒక్క కాలం ఉంటాము కానీ వానికి నిద్ర పడటం లేదు. ఇప్పుడు ఒకెళ్ళి రకరకాల ప్రజలు లేపుతున్నాడు, రకరకాల వ్యక్తులను లేపుతున్నాడు. సువార్త ప్రకటించకుండా చేయాలి, దేవుని సత్యం తెలియకుండా చేయాలి, కనుక క్రైస్తవుల మీద దాడి చేయండి, సువార్త ప్రకటించకుండా ఆపివేయండి. కొన్ని ప్రభుత్వాలను పట్టుకుంటున్నాడు, ప్రభుత్వ అధికారులను పట్టుకుంటున్నాడు. మీ రాష్ట్రంలో సువార్త చేస్తే వాడిని జైల్లో పెట్టండి. కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? వానికి సమయం కొంచెమే ఉంది. వాడు ఏ విధంగా పని చేస్తున్నాడా? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. అది పేతురు గారు రాశారు చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 5:8లో వాడు విరామం లేకుండా ఎవరిని మృంగుదునా అని ప్రతి దినము వాని డ్యూటీ వెతుకుతూ తిరుగుతున్నాడట. 5:8 చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నాడు. ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ విశ్వాసులు పరిశుద్ధంగా ఉంటున్నారు, ఎక్కడెక్కడ ఎవరు బాగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేవారిని ప్రార్థన చేయకుండా చేయాలి. దేవుడు ఎక్కువ విశ్వాసులు పరిశుద్ధంగా ఉండకుండా చేయాలి. ఎవరు ఎక్కువగా వాక్యం చదువుతున్నారు, ఎవరెక్కువ వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎవరెక్కువ సేవ చేస్తున్నారు, ఎవరెక్కువగా దేవుని పని చేయడం ముందుకెళ్తున్నారు, వాళ్ళని పట్టుకొని పడగొట్టాలి అన్న కోణంలో వాడు ఇప్పుడు వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక వాడిని పట్టి బంధించే సమయం ఆసన్నమవుతుంది. దేవుడు వాడిని పట్టించి బంధించి అగ్ని గుండంలో వేసే సమయం ఆసన్నమవుతుంది. యేసయ్య త్వరగా రాబోతున్న అర్థం ఏంటిదంటే, అసలు ఆయన వచ్చేది ఎందుకు? 2 పనులు చేయడానికి. ఒకటేమో తన పిల్లలను కాపాడుకొని మధ్యాకాశంలోకి తీసుకెళ్లి తన పిల్లలకు బహుమానాలు ఇచ్చే పని ఒకటైతే, రెండవ పని ఏంటిది? అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను, ఆ అపవాదిని ముగ్గురిని పట్టి అగ్ని గంధకములు గల గుండములో వేయడానికి యేసయ్య రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన వచ్చేది ఎందుకంటే ఈ భూమి మీద మానవ జాతిని మోసం చేస్తున్నటువంటి అపవాదిని, వాని కుమారుణ్ణి, వానికి సహకరించిన అబద్ధ ప్రవక్తను ముగ్గురిని పట్టి అగ్ని గంధకములు గల గుండములో వేయడానికి యేసయ్య రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడని తెలిసేవాడు ఇంకా ఈ భూమి మీద ఎక్కువగా తన కార్యకలాపాలు జరిగిస్తున్నాడు. చూడండి, ఆ వచన భాగమును కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ వచన భాగాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి, 20వ వచనం, 19:20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి అన్నాడు. మొదటిగా ఇద్దరు, సాతాను యొక్క కుమారుడు, క్రూర మృగము, అబద్ధ క్రీస్తుగా రాబోతున్న వాడు పట్టబడతాడు. వాడు ఈ భూమి మీద ఉండి నేనే దేవుడను, నేనే రాజును, నాకు సమస్తము సాగిలపడి నమస్కారం ఒక ప్రతిమను చేయించి దానికి మొక్కే విధంగా
భూమి మీద ఉన్న ప్రజలందరినీ మోసం చేసిన అబద్ధ ప్రవక్త ఇద్దరిని పట్టబడి అగ్ని గంధకముల గుండములో పడవేస్తాడు. 20వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతాడు మళ్ళీ. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకముల నుండి దిగివచ్చుట చూసితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేశను అన్నాడు. ఇంకా భూమి మీద వాళ్ళు లేకుండా మొదటిగా వాని 1000 సంవత్సరములు అగాధంలో వేస్తాడు. వాడు అగాధంలో వేయబడ్డ తర్వాత భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు అగాధంలో నుంచి విడిచిపెట్టబడి మళ్ళీ దేవుని పట్టణం మీదకి మళ్ళీ వాడు యుద్ధానికి వస్తాడట. ఈ 20వ అధ్యాయంలోనే ఇక్కడ కనబడుతుంది చూడండి ఆ వచన భాగాన్ని. 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో విడిపింపబడును. భూమి నలుదిశలయందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధించబడుదురు. చూశారండి, యుగ యుగములు సాతాను వాని కుమారునికి వాని అబద్ధ ప్రవక్తకు అగ్ని గంధకములు గల గుండములో వాడు యుగ యుగాలు బాధింపబడబోతున్నాడు. కనుక దేవుడు వాణిని నాశనం చేయడం కొరకే ఒక మహత్తరమైన ప్లాన్ వేసుకొని ఒక మహత్తరమైన సంకల్పం చొప్పున ఆ కటిక చీకటిని బంధించడం కొరకు దేవుడు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చిండు. చివరికి వాని అంతం ఎక్కడ? అగ్నిగుండంలో వాడు యుగ యుగాలు బాధించబడడానికి పోతున్నాడు. కనుక యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఎందుకనంటే 2 పనులు చేయడానికి. ఒకటేమో తన పిల్లలను తన రక్తమిచ్చి కొనుక్కున్న పరిశుద్ధులందరినీ 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేయించడానికి ఒక ఎత్తు అయితే, రెండవదేమో అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్తను అపవాదిని పట్టుకొని అగ్ని గంధకముల గుండములో వేయడానికి వస్తున్నాడు. ఆ వస్తున్నాడని వీనికి తెలిసే వీడి ఇంకా రెచ్చిపోయి దేవుని పని జరగకుండా చేయాలి, సువార్త ప్రకటించకుండా చేయాలని వాడు ఎన్నో రకాల కుయుక్తులు చేసి ఈ భూమి మీద మానవ జాతిని అంతటిని మోసం చేస్తున్నాడు. వాని మోసంలో ఎవ్వరు పడిపోకుండా సత్యమును గ్రహించండి, న్యాయమును తెలుసుకొనండి, అసలైన దేవుడెవరో తెలుసుకోనండి. మీకు కొన్ని క్లూ ఇచ్చాను. అందుకనే ఒకటి వెలుగు అన్నాడు, వెలుగు దేవుడు, చీకటి దయ్యము. జీవవృక్షము దేవుడు, మంచి చెడు ఫలము దయ్యము. నీతి దేవుడు, అనీతి దయ్యము. అబద్ధము సైతానుడు, సత్యము దేవుడు. కనుక ఇన్ని కోణాలు మీకు క్లూ ఇచ్చాను. కనుక దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు న్యాయమై ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనము ఆ దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడేవైన గుంపులో ఉండి ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో పాటు రాజ్యాధికారం చేయడం అంత యోగ్యత మనం సంపాదించుకుంటే సరిపోతుంది. అది కొరకే మనకి ఈ రక్షణ. దాని కొరకే మనము భక్తి జీవితం కొనసాగించుకుంటున్నాము. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.